కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు అందరికీ నమస్కారం. కరీంనగర్ బీసీ సర్కిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పుకుంటది తెలంగాణ చరిత్ర. తెలంగాణ చరిత్ర చెప్పుకుంటాం మనం. ఈ తెలంగాణ చరిత్రలో భాగంగా అసలు తెలంగాణ పదం ఏ విధంగా వచ్చింది? వీఆర్ డిస్కసింగ్ అబౌట్ తెలంగాణ హిస్టరీ. మరి తెలంగాణ పదం ఏ విధంగా వచ్చిందో తెలియాలి. మరి తెలంగాణ పదం ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి చూడండి. వన్స్ అపాన్ ఏ టైం తెలంగాణ వర్డ్ ఏ విధంగా వచ్చిందంటే ఒకప్పుడు పూర్వం. వన్స్ అపాన్ ఏ టైం ఒకప్పుడు పూర్వం. పురాణాలన్నీ హౌ మెనీ పురాణాస్ ఇస్ దెర్ ఇస్ ఏ 18 పురాణాస్. 18 పురాణాలు ఉన్నాయి. మరి పురాణాస్ రిటర్న్ బై వేద వ్యాస. పురాణాస్ ఎవరు రాసిండు? వేద వ్యాసుడు రాసిండు. మరి ఫస్ట్ పురాణ, వాట్ ఈస్ ద ఫస్ట్ పురాణ? ఫస్ట్ పురాణ బ్రహ్మ పురాణ. ఫస్ట్ పురాణ, వాట్ ఈస్ ద ఫస్ట్ పురాణ? బ్రహ్మ పురాణ. మరి 18th పురాణం ఏంటిది? బ్రహ్మాండ పురాణ. 18th పురాణం బ్రహ్మాండ పురాణం. ఫస్ట్ పురాణం బ్రహ్మ పురాణం. నౌ వి డిస్కసింగ్ అబౌట్ తెలంగాణ చరిత్ర. నౌ తెలంగాణ పదం పూర్వం పురాణాలలో గోదావరి నది మన తలాపురం ఉన్నది కదా, గోదావరి నదిని వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ద పురాణాస్ గోదావరి రివర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ. గోదావరి నదిని తేలివాహక అన్నారు. ఏమన్నారు? తేలివాహక అంటే ఏంటి సార్? కంటెంట్ హ్యావ్ ఏ వైట్ వాటర్. తెల్లని నీళ్లు కలదానా, తెల్లని నీళ్లు కలది అని అర్థం. తేలివాహక అంటే తెల్లని నీళ్లు కలది అని అర్థం. తేలివాహక నది తీరం వెంబడి, తేలివాహక నది ఇట్లా పోతుందంటే తేలివాహక నది తీరం వెంబడి నివసించే ప్రజల్ని ఏమన్నారంటే తెలంగులు. ద రివర్ బ్యాంక్ ఆఫ్ తేలివాహక నది తీరం వెంబడి నివసించే ప్రజల్ని, ద రివర్ బ్యాంక్ ఆఫ్ తేలివాహక రివర్ పీపుల్, ప్రజల్ని ఏమన్నారు సార్ అంటే తెలంగులు అన్నారు. ఏమన్నారు? తెలంగులు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తెలంగులు సార్? తెలంగులు అంటే ఏంటి సార్? తెలివి గలవారు అని అర్థం. తెలివి గలవారు, హ్యావ్ ద మోర్ ఇంటెలిజెన్స్. తెలివి గలవారు అని అర్థం. తెలంగులు మించలొచ్చిందే తెలంగాణ. తెలంగులు మించి వచ్చిందే తెలంగాణ. తెలంగులు వర్డ్ బికమ్ ఏ తెలంగాణ వర్డ్. ద ఫస్ట్ టైం తెలంగాణ వర్డ్ అపీర్డ్ ఇన్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం తెలంగాణ పదం ఏ పురాణంలో కనిపించిందంటే వాయు పురాణంలో కనిపించింది. ఏ పురాణంలో? వాయు పురాణంలో కనిపించింది. ఇది ఒక వాదన. మరి ఇంకొక వాదన కుదురునండి. అదేంటంటే వన్స్ అపాన్ ఏ టైం ప్రతాపరుద్ర కింగ్ ఈజ్ దేర్. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఉండేవాడు. గా ప్రతాపరుద్రుని పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రతాపరుద్ర త్రిలింగాలు ఉండేటి, 3 లింగాలు ఉండేటి. ప్రతాపరుద్రుని పరిపాలనలో 3 లింగాలు ఉండేటి. 3 లింగాల ప్రాంతం ఉండేది. ఎన్ని లింగాల ప్రాంతం? 3 లింగాల ప్రాంతం. వాట్ ఈస్ దట్? లైక్ దిస్. అండర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రతాపరుద్ర ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం ఇస్ దేర్. సో ద త్రిలింగ ఏరియా ఇస్ కాల్డ్ త్రిలింగ దేశం. ఆ 3 లింగాల ప్రాంతాన్ని ఏమన్నారంటే త్రిలింగ దేశం అన్నారు. త్రిలింగ దేశం నుండి వచ్చిందే తెలంగాణ పదం. త్రిలింగ దేశం నుండి వచ్చిందే తెలంగాణ పదం. త్రిలింగ దేశానికి అధిపతి అయిన ప్రతాపరుద్రుని ఏమన్నారు సార్ అంటే త్రిలింగాధిపతి. త్రిలింగ దేశానికి అధిపతి అయిన ప్రతాపరుద్ర హ్యావ్ ద టైటిల్ త్రిలింగాధిపతి. సో త్రిలింగ మొట్టమొదట తెలంగాణీయుడు. ఇండియన్ అంటాం కదా, అట్లా మొట్టమొదట తెలంగాణీయుడు అని పిలువబడ్డ వ్యక్తి ఎవరు సార్ అంటే మాలిక్ మగ్దుల్. ద ఫస్ట్ టైం కాల్డ్ యాజ్ ఎ తెలంగాణియన్. తెలంగాణ పిలువబడ్డ వ్యక్తి మాలిక్ మగ్దుల్. ఈయన అసలు పేరేంటిది? గండమన్ నాయకుడు. మరి త్రిలింగాలలో మన లింగం ఏంటంటే కాళేశ్వరం అండి. కాళేశ్వరాన్ని ఏమంటారంటే తీర దేవాలయం అంటారు. కాళేశ్వరాన్ని ఏమంటారంటే తీర దేవాలయం. మరి కాళేశ్వరాన్ని తీర దేవాలయం అని ఎందుకు అంటారు సార్ అంటే తీర దేవాలయం అని ఎందుకంటారంటే
ఒకే గర్భగుడిలో, కాళేశ్వరం వేర్రా ఎప్పుడన్నా మీరు పిల్లలు, ఒకే గర్భగుడిలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని తీర దేవాలయం అంటారు. తీర అనుకుంటే దేవాలయం, తీర దేవాలయం కాదమ్మా. ఒకే గర్భగుడిలో ఇద్దరు దేవుళ్ళు ఉంటే దాన్ని తీర దేవాలయం అంటారమ్మా. తెలంగాణలో ఏకైక తీర దేవాలయం కాళేశ్వరం. కాళేశ్వరంలో ఇద్దరు దేవుళ్ళు ఎవరంటే శివుడు, యముడు. తీరానికి భద్రాచలం ఉంటుంది, కానీ తీర దేవాలయం భద్రాచలం కాదు. ఒకే గర్భగుడిలో శివుడు, యముడు ఉంటాడు కాబట్టి దీన్ని తీర దేవాలయం అంటారు. కాళేశ్వరంలో విగ్రహం అందుకునే, పూజలు అందుకునే విగ్రహం ఏంటంటే చేప. తెలంగాణ అధికారిక చేప ఏంటంటే కొరామీన్. తెలంగాణ అధికారిక చేప ఏంటి? కొరామీన్. కాళేశ్వరంలో పూజలు అందుకునే విగ్రహం ఏంటి? చేప. కాళేశ్వరాన్ని ఏమంటారు? తీర దేవాలయం. ఎందుకంటారు? ఒకే గర్భగుడిలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఏంటండి? శివుడు, యముడు. ఒకప్పుడు ప్రతాపరుద్రుడు కింద ఎన్ని లింగాలు ఉండే? 3 లింగాలు. ఏంటంటే ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రీశైలం. 3 లింగాల ప్రాంతాన్ని ఏమన్నారు? త్రిలింగ దేశం. త్రిలింగ దేశం వచ్చిందంటే తెలంగాణ. మొట్టమొదటి తెలంగాణ పిలబడ్డ వ్యక్తి ఎవరు? మాలిక్ మగ్దూర్. త్రిలింగ దేశానికి అధిపతి ఎవడు? ప్రతాపరుద్రుడు. అందుకోసమే అతను ఏమన్నారు? త్రిలింగ అధిపతి అన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.